ఇవాళ ఏమైందో ఆలోచన చేయండి. ఇవాళ తెలుగు ఒక్క నిమిషం సోదరా, ఈ ప్రాంతంలో ఒక పక్కన రాజశేఖర రెడ్డి అభిమానులు, రెండో పక్కన ఎన్టీ రామారావు గారి అభిమానులు, ఇక్కడ తెలుగుదేశం అక్కడ కాంగ్రెస్ సింబల్ లేకపోవడంతో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే మీ తీర్పుకు వ్యతిరేకంగా పాయ వెంకటేశ్వర్లు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. మిమ్మల్ని మీ అభిమానాన్ని మీ ఓట్లను తాకట్టు పెట్టి కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయిన పాయ వెంకటేశ్వర్లను 100 మీటర్ల గోతి తీసి 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని గుర్తు చేయడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చినాం. కాబట్టి సోదరులారా, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు 90% పైగా రైతులే ఉన్నారు. ఈ పేద రైతుల కోసం పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో మీ గిరిజన సోదరులను బేడీలు వేసి నడి బజార్లో నడిపించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి చిన్న బిడ్డను 6 నెలల బిడ్డను చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే పోలీసు జీపులో తీసుకుపోతుంటే వాళ్ళ భార్య సంకనెత్తుకొని భుజం మీద ఎత్తుకొని కన్న తండ్రికి చూపిస్తుంటే కంట తడి పెట్టుకుంటే మాకు దుఃఖం ఆగలే. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది ఈ ప్రాంతంలో పండించిన పంట కోసం గిట్టుబాటు ధర అడిగిన గిరిజన సోదరులు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కేసులు పెడితే అని వాళ్ళను దోపిడీదారుల, దొంగల, తీవ్రవాదుల, నక్సలైట్ల, టెర్రరిస్టుల హాత్ కడీలు బేడీలేసి నడి బజార్లో నడిపిస్తే రైతులు ఏ రకంగా కేసీఆర్ కు ఓటేస్తారు, గిరిజనులు ఏ రకంగా కేసీఆర్ కు ఓటేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం అడిగిండా గిరిజన బిడ్డ శ్రీనివాస్? మనులు అడిగిండా, మాణిక్యాలు అడిగిండా, వజ్రాలు అడిగిండా, బంగారం అడిగిండా? పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇయ్యమయా అని అడిగాడు. ఇదేమన్నా నేరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు రావు, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు, రోగం వచ్చిన పెద్దోళ్లకు ఆరోగ్యశ్రీ రాదు, రైతులకు రుణమాఫీ జరగదు, దళితులకు భూమి రాదు, గిరిజనులకు రిజర్వేషన్లు రావు, మైనార్టీలకు రిజర్వేషన్లు రావు, మనకి ఏవి రావు. ఎందుకయ్యా అంటే చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, జోపల్లి కృష్ణారావు, దయాకర్ రావు, కుక్కట్పల్లి కృష్ణారావు, చందర్ రావు, మైనంపల్లి హనుమంతరావు, ఇక మనకేం రావు. ఇంతమంది రావులు ఉన్నాక మనకేం వస్తుందా? ఏమైనా వస్తుందా? వస్తుందా ఏమన్నా? మరి రానప్పుడు ఎందుకు ఓటేయాలి? కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.